దీన్ని చూడు. ఇప్పుడు ఇది ఎలా ఉంది, ఇది నేను చూపించడానికి ఒక రీజన్ ఉంది. ఇది వండిన తర్వాత ఎంత, ఇందులో ఆల్రెడీ ఉప్పు కారం మసాలా అన్నీ కదా, అయిపోయింది. ఇంకా ఆపేద్దాం దీన్ని. నేను యాక్చువల్గా ఎప్పుడు తినలేదు. ఇది స్మెల్లే రావట్లేదు. మీకు రెస్టారెంట్ స్మెల్ వస్తుంది, అసలు స్మెల్లే రాదు. కొంచెం పడుతుంది పాకు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూపిస్తాను చూడ, కొంచెం విచిత్రంగా ఉంటుంది. ఇది చేప సన్న అంటే దీన్ని చూడు. ఇప్పుడు ఇది ఎలా ఉంది, ఇది నేను చూపించడానికి ఒక రీజన్ ఉంది. ఇది వండిన తర్వాత ఎంత బాగుంటుందో చూపిస్తాను. ఇవి చేప ఎగ్స్, ఓకేనా. ఇప్పుడు ఇది నీటిని బాయిల్ చేస్తాం. ఉప్పు కారం మసాలా అన్నీ యాడ్ చేస్తాను, ఓకేనా. ఇప్పుడు ఇది బాగా వేడెక్కాక ఇందులోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. మరి అయితే పైకి బబుల్స్ వస్తున్నాయి కదా, ఈ టైంలో మనం దీన్ని అందులోకి వేసిస్తాం. ఒక 5 minutesలో అది అయిపోతుంది. చూసారు కదా, అయిపోయింది. ఇంకా ఆపేద్దాం. ప్రొసీజర్ స్టార్ట్ అయిపోయింది. జస్ట్ ఒక ఉక్కరు వేసుకున్నంత టైం కూడా పట్టదు ఇంకా, ఓకేనా. ఇది సరే, దీన్ని బాయిల్ చేస్తాం. ఆయిల్ మరుగుతుంది, ఇందులోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేస్తాం. చాలా సింపుల్, ఇది ఎక్కువ అస్సలు టైం పట్టదు. తొందరగా ఫ్రై అయిపోవాలంటే ఏం చేయాలి, సాల్ట్ వేసేయాలి. దానికి సరిపోయినంత వేసేస్తాం. సాల్ట్ ఫ్రెండ్, కారం అది కూడా వేస్తాం. మీరు మసాలా రెడీగా పెట్టేసుకున్నారంటే దీని టేస్ట్ అనేది ఎన్హాన్స్ అయిపోతుంది. ప్రొసీజర్ అనేది చాలా ఈజీ, అందరికీ తెలిసిందే. నెక్స్ట్ ఇది ఫ్రై అవుతున్నప్పుడే ఆల్రెడీ జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంటుంది కాబట్టి ఉంటే వేయండి, లేకపోతే తయారు చేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్, నేను ఈ పేస్ట్లో కొంచెం ఆల్రెడీ ఉన్నదే వేస్తున్నాను, ఫ్రెష్గా తయారు చేయలేదు. చిన్న టమాటా కూడా ఉంటుంది ఇందులో, వేసి మిక్సీ చేసింది. కొంచెం మసాలా ఫ్రై అయిపోగానే మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులోకి వచ్చేస్తాం. అక్కడ మ్యాజిక్ ఉంటుంది చూడండి, అసలు భలే ఉంటుంది. చూడండి, మనకు అది ఫ్రై అయిపోయింది కదా, దీన్ని ఇందులో ట్రాన్స్ఫర్ చేసేస్తాం. బాగా చూడు, ఇలా ఉంది కదా, ఫ్రై అయిపోయి అలా అయిపోయింది. నేను యాక్చువల్గా ఎప్పుడు తినలేదు. ఇది అమ్మ చెప్పింది, చాలా మంచిది, హెల్త్కి మంచిది, పిల్లలకి. అమ్మ చెప్పింది నాకు అలా చేయాలో. చూసారా, కుక్కర్లాగే ఉంది సేమ్. ఇలా మంచిగా ఇలా విడగొట్టుకుంటూ వేసేస్తే ఒక కుక్కర్లాగే వచ్చేస్తుంది మనకు సేమ్. ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాం కాబట్టి స్మెల్, అసలు స్మెల్లే రావట్లేదు. మీకు రెస్టారెంట్ స్మెల్ వస్తుంది, అసలు స్మెల్లే రాదు అసలు. ఇప్పుడు ఈ టైంలో మనం చూసారు కదా, మొత్తం అంతా మనకి మంచిగా అయిపోయింది. ఈ టైంలో మనం మసాలా యాడ్ చేసుకుందాం.
మనం తయారు చేసుకొని పెట్టుకున్నాం కదా మసాలా, దీన్ని బాబా బాబా అద్భుతమైన స్మెల్. మా వస్తువు వచ్చింది, లాస్ట్లో నేనే ఉంటాను, నేనే తీస్తాను, దీనికి నేనే న్యాయం చేయగలను అని చెప్పి వచ్చింది. ఎలా ఉంది వస్తువు చూడటానికి? బాగుంది కదా. ఫైనల్ టచ్ కరివేపాకు. చూసారా, మనం స్టార్ట్ చేసిన దానికి ఎండింగ్ రిజల్ట్కి అసలు సంబంధమే ఉందా? ఎంత బాగుంది అసలు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. చూసారు కదా ఎంత క్వాంటిటీ వచ్చిందో, హ్యాపీగా ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేయొచ్చు. టేస్టీ, వెరీ టేస్టీ.